నేను పిఆర్పి స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలో ఫస్ట్ టైము ఒక పిఆర్పి కిట్ మట్టుకే ఉండేది, అంటే ఈ కంపెనీ వాళ్ళు సప్లై చేసేది. ఇప్పుడు 20 పిఆర్పి కిట్లు అయినాయి. అంటే వాళ్ళలో కూడా కాంపిటీషన్ కుదరి పిఆర్పి చాలా బాగా పనిచేస్తుంది, అందరూ కూడా ఇప్పుడు ఆపరేషన్లకు పోవట్లేదు, పిఆర్పికి వెళ్తున్నారు. ప్రతి కంపెనీ వాడు మేము తయారు చేస్తాం. ఈ తయారు చేసిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు, మార్కెటింగ్ వాళ్ళు డైరెక్ట్గా డాక్టర్స్ దగ్గరికి పోతారు. సార్ డాక్టర్ దగ్గరికి పోయి, సార్ పిఆర్పి కిట్ మేము కూడా అమ్ముతున్నాము, మీరు చూసారు కదా డాక్టర్ సుధీర్ చాలా పిఆర్పీలు చేస్తుంటాడు, చాలామందికి నీ జాయింట్స్కి ఆపరేషన్ లేకుండా చేస్తున్నాడు, మీరు కూడా చేయండి సార్. ఎందుకంటే అప్పుడు ఆ డాక్టర్ అంటాడు, మరి నాకు రాదు కదరా చేయడం, మరి నేను ఎట్లా చేయగలను అంటే, ఏం అవసరం లేదు సార్, మేము నేర్పిస్తాం, చిన్న ఇంజెక్షనే సార్, మీ పేషెంట్ కొంచెం బ్లడ్ తీసుకోవడం, మేము కిట్ ఇస్తాము, కిట్లో వేసేసి దాన్ని ప్రాసెస్ చేసి అది దాంట్లోంచి సెల్స్ తీసి ఇంజెక్ట్ చేయడం. వాడు ఆ కంపెనీ అబ్బాయి ఎవడు, వాడికి రాదు, డాక్టర్ కాదు కదా. సో అతను చెప్పిన టెక్నిక్ని ఫాలో అయ్యి ఇప్పుడు ఈ డాక్టర్లు ఎవరైతే ఈ పిఆర్పి చేసి ఫెయిల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడాను పిఆర్పిని కొద్దిగా తప్పుదావ పట్టిస్తున్నారు. అంటే ఆ డాక్టర్ కానీ కంపెనీ అతను వచ్చి చెప్పడం వల్ల అది ఫాలో అయ్యి మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి, అటువంటి వాళ్ళ దగ్గర పేషెంట్లు పోయి చేసుకుంటున్నారు కాబట్టి ఆ పిఆర్పి తప్పకుండా ఫెయిల్ అవుతుంది. నేను ఇంతకుముందు పెద్ద ప్రాసెస్ చెప్పాను. పేషెంట్ బ్లడ్ తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ పేషెంట్కి కంప్లీట్గా పెయిన్ తగ్గే వరకు ఒక 10 స్టెప్స్ ఉన్నాయి. 10 స్టెప్స్ రైడ్ చేయడము ఈ కంపెనీ వాళ్ళకి రాదు, ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నేర్చుకున్న డాక్టర్లకి అసలు రాదు. అందుకని ఎప్పుడు కానీ పిఆర్పి చేసుకోవాలని మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు తప్పకుండా ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి.